హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు హిస్టారికల్ వ్లాగ్స్. ఈరోజు చరిత్ర ఏంటంటే ప్రతాపగిరి గ్రామం పక్కన ఉన్న పెద్దగుట్ట వెనకాల ఉన్న చరిత్ర ఏమిటి, అసలు దీని హిస్టరీ ఏమిటి. ఈరోజు అయితే మన ధర్మరాజు నేను మనమైతే ఈరోజైతే రావడం జరిగింది. మన టీం వచ్చేసి డిస్కవరీ టీం. మనం అనుక్షణం చరిత్రను కాపాడుకునే ప్రయత్నమే మన టీం యొక్క లక్ష్యం. అందులో భాగంగానైతే ఈరోజు అయితే మనం రావడం జరిగింది. ఇక్కడనైతే పురాతన విగ్రహాలు అయితే చాలా ఉన్నాయట. మనోడైతే ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తావా? తీసుకెళ్తాం, పక్కా వెళ్దాం. మనోళ్ళకి అందరికి ఉంచుదాం. అందరికీ మరి తప్పకుండా లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. ఇలాంటి వీడియోలకు మళ్ళీ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు పంటి గంట బెల్ ఉంటుంది, గట్టిగా కొట్టుల్లి. ఎందుకంటే మన చరిత్రను కాపాడిన వాళ్ళు అవుతారు. లేట్ చేయకుండా వెళ్దాం. మనమైతే ఒక చరిత్రను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానైతే మనకైతే ఇక్కడ ఈ ప్రతాపగిరి పెద్దగుట్ట వెనకాల ఉన్న చరిత్ర ప్రకారం ఇది కాకతీయుల కాలం నాటి కట్టడాలు, వాటికి సంబంధించిన గోడలు. ఇక్కడ ఏంటంటే మనం తిరిగిన తర్వాత మనం తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడనైతే ఒక వైద్య శిబిరం అనేది ఉంది అని మాత్రం మనం అయితే తెలుసుకున్నాం. ఎందుకు అంటున్నానంటే చుట్టూ చూసుకోవచ్చు, మనకైతే చాలా రోడ్లు అయితే కనబడుతున్నాయి. మన పల్లెటూరులో కూడా మీరైతే చూసి ఉంటారు. ఆ రోడ్లు అయితే చాలా వరకు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మట్టి ఇటుకలు అనేది ఉన్నాయి. మట్టి ఇటుకలు మీరైతే చూసుకోవచ్చు, మట్టి ఇటుకలు అనేటివి ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి ఆ కాలంలో వాళ్ళు వాడిన కుండ పెంకలు మీరు చూసుకోవచ్చు. ఇదేమో పెద్ద కుండ, అలాగే ఇంకోటి అయితే చిన్నవి కూడా మనకైతే ఇక్కడ కనబడ్డాయి, మీరు చూసుకోవచ్చు. ఆ కాలం నాటు వాడినవి ఇవైతే ఇటుకలు అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయనేది అయితే మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంత స్లోగా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎండ్ అయితే వివత్సంగా ఉన్నది. థ్యాంక్ యూ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతూనే ఉందాం. ఇక గైస్, ఇప్పుడైతే మనం ఒక అద్భుతమైన దృశ్యాన్ని అయితే మీ ముందడికి తీసుకురావడం జరిగింది. అద్భుతమైన చరిత్ర, ఎంతో గొప్ప చరిత్రకు ఇది, ఎంతో గొప్ప ఆనవాళ్ళు ఇది. దీన్ని ఇసుర్రవుత అంటారు. మనం ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో చూసినాం కదా, ఇది చిన్నది, దానికి సంబంధించిన పీస్ అన్నట్టు ఇట్లుంటుంది. ఇది సరౌండ్లో ఉంటుంది. ఒకసారి దగ్గరికి వచ్చి చూపెట్టు ఒకసారి. ఇసుర్రవుత అనేది ఆ కాలంలో తిను పదార్థములు, మన ధాన్యాలను పిండిగా చేసుకునడానికి వీటిని అయితే ఉపయోగించేవారు. ఇది ఇంకో స్టోన్. ఇది అంటే ఇక్కడ మనం చూసుకుంటే రకరకాల స్టోన్స్ను ఇట్లా రోళ్ళగా మార్చుకున్నారు అనేది మాత్రం మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఒక నాగరికత అనేది ఉంది, దానికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే మనం అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇది స్మూత్ అంటే ఇంతకుముందు నేను చెప్పిన కదా ఒక వీడియోలో, ఇందులో నుంచి ధాన్యం పోస్తారు, అంతే కదా. ధాన్యం పోసి ఇక్కడ ఒక కర్ర లాంటిది పెడతారు. ఇట్లుంటుంది, ఇట్లా కర్ర పెడతారు. ఇట్లా కర్ర పెట్టి దీన్ని ఏం చేస్తారంటే
అంటే కింద రౌతు ఉంటుంది, ఉమ్. కింద రాయి ఉంటుంది. ఇట్లా ఈ ఉంటుంది రాయి పైన ఈ రాయి ఇట్లా. ఈ రాయి ఫిక్స్ చేస్తారు. ఈ రాయి ఫిక్స్ చేసి దీంట్లో ధాన్యం పోసి దీన్ని ఏం చేస్తారంటే ఈ కర్రతోటి ఇట్లా రౌండ్ అప్ గా తిప్పుతారు అన్నట్టు. మీకు ఆ షాంపిల్ ఎట్లా అంటే ఇప్పుడు దీని మీద దీనిపైన పెట్టి ఉంచు. ఇట్లా ఇట్లా పెడతారు. అంటే ఇట్లా పెట్టి సరౌండ్గా 2 రాళ్ళు అంటే ఉంటాయి. ఇందులో ధాన్యం వేసి ఈ రౌతుతోటి అంటే ఈ కర్రతోటి ఇలా తిప్పుతారు అన్నట్టు. ఇలా తిప్పితే ధాన్యం అనేది పిండిలాగా మారి బయటికి వచ్చేస్తుంది అన్నట్టు. ఇది మన చరిత్ర, ఎంతో గొప్ప చరిత్ర ఉన్నది. దయచేసి మాది ఒకటే రిక్వెస్ట్, మన పురాతన మన చరిత్రను మనం మాత్రం ధ్వంసం చేసుకునే ప్రయత్నం అయితే చేయకండి. మీకు ఎక్కడైతే కనబడుతుందో అక్కడ మాకు చెప్పండి. మీకు వీలైనంత వరకు అక్కడ మీకు దీనికి సంబంధించి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ బయాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. కానీ ధ్వంసం చేసే ప్రయత్నం అయితే చేయకండి. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి ఎండాకాలం కూడా గొప్ప హిస్టరీని మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎంతో కష్టపడుతున్నాం. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా హిస్టరీ ఉన్నది మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మాకు కావాల్సింది మీ సపోర్ట్ మాత్రమే. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకో నలుగురికి షేర్ అవుతుంది. ఎక్కడనైతే పురాతన కట్టడాలు ఉంటాయో వాటిని కాపాడుకోవాలన్న ప్రయత్నమే మాది. మాది అంటే మన డిస్కవరీ గ్రూప్, మాకంటూ ఒక డిస్కవరీ గ్రూప్ ఉన్నది, మాకంటూ ఒక బృందం ఉన్నది. ఎందుకంటే చరిత్రను కాపాడుకోవాలనే ఒక గట్టి సంకల్పంతోనైతే మేమైతే ఇలాంటి వీడియోస్ తీయడానికైతే ముందుకు వచ్చినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా కనబడితే మనం అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడే ఆ కాలం నాటి రాజులు ఇక్కడ వైద్య స్థితిరం అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారని మనకు ఇక్కడ స్పష్టంగా అనేది కనబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు రోళ్ళు, కొంతమంది విరిగిపోయింది ఈ రోలు. కొన్ని మూలికలు దంచి కొన్ని వైద్యాన్ని అంటే మెడిసిన్ చేసే పరికరాలు ఇవి. ఇక్కడ కూడా ఒకటి ఉన్నది రోలు, చూసుకోవచ్చు ఇది.